వాటి వరకు మా ఇది సీజనల్ క్రాప్ ఇదంతా. ఇది మిగతా వాతావరణంలో కానీ మిగతా నెలల్లో కానీ మన నాటి అనప కాయలు హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. అవి కాస్త ఇది కాయ. దీనికి ఉండే ఇది ఉండే టేస్ట్ వేరే రకాలు రావు, హైబ్రిడ్ రకాలు రావు. అందుకని దీన్ని ఇప్పుడు మార్కెటింగ్ బాగా చేసుకోవచ్చు, మంచి రేట్లు కూడా ఉన్నాయి. ఓకే, అంటే వాటికంటే 40 నుంచి 50 రూపాయలు కేజీ పోతా ఉంది. 40 నుంచి 50 రూపాయలు కేజీ పోతా ఉంది. అయితే ఇది దేశీ రకమైనా సరే దీని లోపల మల్చింగ్ షీటు, కర్రలు, స్టేకింగ్ ఇవన్నీ బాగానే పెట్టుబడి పెట్టినట్టున్నది. ఎంత పెట్టుబడి పెట్టింది? ఇది పెట్టుబడి దీనికి పెట్టుబడి రాదు. ఇది టమాటా వేసింది. టమాటాకు మల్చింగ్ వేసి కట్టిన టమాటా చేసినాము. టమాటా అయిపోయింది క్రాప్. తర్వాత అనప నాటుకున్నాం. అదే మల్చింగ్ పేపర్ లోపల హోల్ లోపల అనప గింజలు పెట్టుకున్నాం. నాటేస్తే తీగలు వస్తాయి, కాయలు కాస్తాయి. దీన్ని కట్లకి కూడా కట్లే కాదు, కింద కూడా మనం అరలిచ్చి చేస్తాం. అరలుతుంది బాగా, కింద కూడా క్రాప్ బాగా వస్తుంది. ఇది ఎకరాకు ఎంత దిగుబడి వచ్చేందుకు అవకాశం? అది కొన్ని ఒకసారి ఈసారి అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల సరైన క్రాప్ రావడం లేదు. పోయిన సంవత్సరం అయితే ఎకరాకు 40 క్వింటాలు వచ్చింది. 40 క్వింటాలు ఇది ఈ రకం 4 టన్నులు. ఈసారి మేము 25 టన్నులు కంచినా వేసుకుంటా ఉన్నాం. ఎకరా 25 క్వింటాలు అంటే 2.5 టన్ను. ఇప్పుడు రేట్ ఈసారి బాగుంది. 40 నుంచి 50 రూపాయలు కాబట్టి మాకు గిట్టుబాటు ధర వస్తుంది. 25 నుంచి 30 అనుకుంటా ఉన్నాం మేము ఎకరాకి. ఇది 4.5 ఎకరా వేసినాము. 110 క్వింటాలు కావస్తాను అనుకుంటా ఉన్నాము. 110-120 క్వింటాలు. 110-100 క్వింటాలు వేసుకున్నా సరే 10 టన్నులు ఇంటూ 40 రూపాయలు వేసుకున్నా 4 లక్షలు. దాంట్లో కూలి వచ్చి కేజీకి 10 రూపాయలు పడుతుంది పెరికేకి కోసేకి. తెంపినందుకు ట్రాన్స్పోర్ట్ అన్ని కలుపుకొని 10 రూపాయలు ఖర్చు అవుతుంది. తోటకాటికి వచ్చి వ్యాపారస్తులు తీసుకొని వెళ్ళిపోతారు. మార్కెటింగ్ కానీ మనం పుంగనూరు కానీ పలమనేరు కానీ పోతాం.